హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూసినట్లుగానే పెన్షన్ల పెంపు ఉంటుందా ఉండదా, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వం 2016 రూపాయలు కాస్త 4016 రూపాయలు చేసి ఇస్తామని, 4016 రూపాయలు కాస్త 6010 రూపాయలు చేసి ఇస్తామని ప్రభుత్వం తెలియడం జరిగింది. అయితే చాలా మంది ఎదురు చూసినట్లుగానే పెన్షన్లు అనేది పెంపు లేదనమాట. దీంతో చాలా మంది నిరాశ అయితే ఎదుర్కోవడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ రావడంతో ఇక ఏదైతే చాలా మంది పండుగ వేళ, క్రిస్మస్ వేళ చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. దాంతోపాటు ఇటీవల కాలంలో నవంబర్ పెన్షన్ అనేది ఏదైతే 24 తారీఖు ఇచ్చారో ఇప్పటికే ఖర్చు అయిపోయింది. ఇప్పుడు డిసెంబర్ అయితే గ్రామ స్థాయిలో అయితే ఇక ఎలక్షన్ మూవ్మెంట్ హడావిడి అయితే నడుస్తుంది. అయినప్పటికీ అవాతాదాల పెన్షన్ కోసం అయితే ఎదురు చూస్తున్నట్టు. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పంచాయతీ ఎలక్షన్ సంబంధించి 11, 14, 17 తేదీల్లోనే ఎలక్షన్లు అయితే నిర్వహించబోతున్నారు. తొలి విడత సంబంధించి త్వరలోనే జరగబోతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి దాదాపు ఇక ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మాత్రం ఇక ఇందుకు సంబంధించి 2016 రూపాయలు అంటే 2000, 3000 అంటే 3000, 4000 అంటే 4010 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టకేలకు పెన్షన్ పెంపు అనేది ఉంటుందని డిసెంబర్ 9 తారీఖున ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మీకు పెన్షన్లు పెంచుతామని చెప్పారు. ఇప్పటికీ 2024, 2025 ఇలా 3 డిసెంబర్లు కూడా వెళ్ళిపోవడం అని చెప్పేసి తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగిందనమాట. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 24 లక్షల పెన్షన్లు ఉంటే 44 లక్షలు పెన్షన్ పెంచామని, అంటే ఇంత సంఖ్య ఎక్కడలేని విధంగా అందులో వచ్చేసి కొత్త వారికి డయాలసిస్ పేషెంట్లు, ఎయిడ్స్ రోగులకు అందరికీ కూడా ఇచ్చామని, అయినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి ఒక పెన్షన్ పెంపు లేదు, ఒక పెన్షన్కి సంబంధించి ప్రతి నెల కూడా దాటా వేసుకుంటూ రావడం అయితే జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించి డిమాండ్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. మరి ఎప్పుడు ఇస్తారు ఏంటనేది నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. చిన్న అప్డేట్ అయితే వచ్చింది. అది చూసిన తర్వాత ఇక ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి వివరాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహిళలకు సంబంధించి ఉచిత బస్ పథకానికి సంబంధించి 2 ఏళ్లు పూర్తి చేసుకుందనమాట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఎన్నికల హామీలు కూడా మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం సంబంధించి ప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ముఖ్యంగా అంటే ప్రభుత్వం సైతం మహాలక్ష్మి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది కాబట్టి నేటితో 2 ఏళ్లుగా పూర్తి అయినందున మహాలక్ష్మి పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేయడం జరిగిందనమాట. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ప్రయాణం కోసం మహిళ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలకు సంబంధించి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసింది. 8,459 కోట్లు విలువైనటువంటి ప్రయాణాన్ని ఉచితంగా పొందినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే వెల్లడించే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఇక ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుందనమాట. అదేవిధంగా బస్సుల్లో పథకం అమలు పైన కూడా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలా కొత్త విధానం అమలులోకి తెస్తుందనమాట. మహాలక్ష్మి పథకం ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళలు ఆర్టీసీ సిబ్బందికి తెలంగాణ రవాణా శాఖ ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే శుభాకాంక్షలు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇక త్వరలోనే ఆర్టీసీ స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో మహిళలు ఉన్నారు, అదేవిధంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారు కూడా ఉన్నారు కాబట్టి పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి పెంపు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల కాలంలో ముఖ్యంగా డయాలసిస్ పేషెంట్లకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సంబంధించి కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేయడం జరిగింది మంత్రి సీతక్క. అయితే త్వరలోనే ఇక పెంపు అనేది ఉండబోతున్నట్టు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం చెప్పినట్టుగానే రాష్ట్రంలో ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ కంటే ముందే ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారో తెలుస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఏదైతే ప్రతి నెల కూడా 1000 కోట్ల వరకు అయితే ఖర్చు చేస్తున్నారు, మరొక 1000 కోట్ల అదనంగా ఉండబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ప్రతి నెల కూడా అయితే ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఈ పెంపు సంబంధించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నప్పటికీ మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ ఏదైతే అయిపోయింది, ఇప్పుడు డిసెంబర్ చివరి వారం నుంచి ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే ఉంటున్నాయి సోషల్ మీడియాలో. ఇక మరొకటి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఉండదు. కొత్త సంవత్సరం కానుకనే ఇక ఈ డిసెంబర్లో కాకుండా జనవరి నుంచి పెన్షన్ అనే పెంపు అనేది ఉండబోతున్నట్లు కూడా తాజాగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి మరింత క్లారిటీ కావాలని చెప్పేసి పెన్షన్ లబ్ధాలు అనేది కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.